హలో ఆల్, నేను హేమంత్ అండ్ ఈరోజు నేను కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్లో ఉన్నాను. అండ్ ఈరోజు ఐ హ్యావ్ వన్ స్పెషల్ పర్సన్, డాక్టర్ పి వంశీకృష్ణ గారు, యూరాలజిస్ట్. సో బేసిక్లీ నేను వంశీకృష్ణ గారిని నేను కలవబోతున్నాను అంటూ నేను ట్వీట్ చేశా, తర్వాత ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. అండ్ జనరల్గా ప్రపంచానికి చెప్పినప్పుడు ఈ క్వశ్చన్ అడుగు, ఆ క్వశ్చన్ అడుగు అంటూ బోల్డని క్వశ్చన్ నాకు పంపించారు. నేను అందులో కొన్ని ఫిల్టర్ చేసి నేను డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చాను. సార్, ఫస్ట్లీ గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. అసలు మీకు టైమింగ్లు ఉండవేమో, బట్ గుడ్ డే అనలేము. సో నైస్ టు సీ యూ అండి. మీరు సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ యూట్యూబ్లో మీరు వెరీ వెరీ పాపులర్. ఇంట్లో కూర్చున్న వాళ్ళందరికీ మీరు తెలుసు. సో ఎగ్జాక్ట్గా మిమ్మల్ని నేను కలుస్తున్నానని చెప్పినప్పుడు నాకు ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో అడిగిన వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను సార్. ఫస్ట్ థింగ్ అందరికీ తెలియాల్సింది ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ ఏదైనా హాస్పిటల్స్కి వచ్చినప్పుడు లిస్ట్ ఆఫ్ ఇవి ఉంటాయి కదా సార్, ఇది స్పెషాలిటీ. అందులో ఆ స్పెషాలిటీస్లో యూరాలజిస్ట్ అని ఉంటుంది. వాట్ ఈజ్ యూరాలజీ? యూరాలజిస్ట్ ఏం చేస్తారు సార్, చెప్పండి ప్లీజ్. సో చాలా మంచి క్వశ్చన్ ఇది. సో చాలామందికి అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయో కూడా అవగాహన లేకుండా లోపల సఫర్ అవుతుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది లేడీస్ యూరిన్ ఆపుకోలేక అర్జెంటుగా ఉండి లీక్ అవుతూ దానికి వాళ్ళే సొంతంగా ఏదో పరిష్కారాలు చేస్తుంటారు. యూరినరీ ఇన్కాంటినెన్స్, యూరిన్ కంట్రోల్ చేసుకోలేకపోవడం. సో ఇది కూడా యూరాలజీ కిందే వస్తుంది. చాలామంది దానికోసం గైనకాలజీ హెల్ప్ తీసుకుంటుంటారు. సో గైనకాలజిస్ట్ చేస్తారు ట్రీట్మెంట్, కాదు కానీ స్పెసిఫిక్గా యూరాలజీ ప్రాబ్లం. అందరికీ తెలిసిన కిడ్నీ స్టోన్స్, అది యూరాలజీ కిందే వస్తుంది. జెంట్స్లో వయసు పెట్టి పెరిగే ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్, ఇది యూరాలజీ కిందే వస్తుంది. సో ఇంకా మనకి చిన్నప్పుడు మన 9th క్లాస్ బుక్ కిడ్నీస్, యూరేటర్, బ్లాడర్, యూరినరీ పాసేజ్, ఇంకా జెంట్స్లో అయితే టెస్టికల్స్ అండ్ పైప్, ఇవన్నీ మా ఆర్గన్స్ కింద వస్తాయి అన్నమాట. సో వీటిలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మెడిసిన్స్ కానీ సర్జికల్గా కానీ ట్రీట్ చేయాలంటే ఒక యూరాలజిస్ట్ ట్రీట్ చేస్తాం. సో దాట్స్ యువర్ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్. ఎస్. ఆల్రైట్, చలో నేను మిమ్మల్ని నౌ ఐ విల్ షూట్ ఆల్ దోస్ క్వశ్చన్స్ సార్. యాక్చువల్లీ ఈ యూరాలజిస్ట్ని కలవాలి అన్న టైం నాకు ఎప్పుడు తెలుస్తుంది? అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, లేకపోతే సిమ్టమ్స్ ఏముంటాయి అన్నది ఫస్ట్ క్వశ్చన్ సార్, చెప్పండి. యాజ్ ఎ డాక్టర్ దగ్గరికి అవసరమైనప్పుడు వెళ్ళడం కాదు, వెళ్ళకుండా అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. సో ఎవరన్నా సరే 35-40 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత యాన్యువల్ హెల్త్ చెకప్ చేసుకోవడం చాలా అవసరం. దాంట్లో మనకి ఎనీవేస్ అన్ని సిస్టమ్స్ ఇవాల్యుయేషన్ వస్తుంది. బ్లడ్ టెస్టులు కానీ, చెస్ట్ ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో వీటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి ఎర్లీ స్టేజ్లో పికప్ చేసి వాటిని మనము ఈజీగా ట్రీట్ చేసే పరిస్థితిలో ఉంటాము. సో నేను మీ త్రూ ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఎవరన్నా మిడిల్ ఏజ్ అంటే 40 ఇయర్స్ దాటినప్పుడు వారికి రొటీన్ టెస్టింగ్, మీకు తెలిసిన ల్యాబ్, లేదంటే మీకు నేబర్హుడ్లో ఉండే డయాగ్నోస్టిక్ సెంటర్, లేదంటే హాస్పిటల్, ఎక్కడన్నా సరే వెళ్ళి మీరు రొటీన్ చెకప్ చేసుకోండి. చాలామంది రొటీన్ చెకప్లోనే చాలా ప్రాబ్లమ్స్ వరకు, ఈవెన్ క్యాన్సర్స్ కూడా మనము రొటీన్ చెకప్లో పికప్ చేస్తాము. చాలా ఎర్లీ స్టేజ్లో మనం వాటిని క్యూర్ చేసే పరిస్థితిలో ఉంటాము. సో ఇది పక్కన పెడితే మనము ఎవరికైనా యూరిన్లో ట్రబుల్ ఉన్నా, యూరిన్లో ఇన్ఫెక్షన్, మంట, యూరిన్ కంట్రోల్ లేదు, లేదంటే యూరిన్ ఫ్రీగా రావట్లేదు, లేదంటే కిడ్నీ స్టోన్ పెయిన్ ఉన్నా, కిడ్నీ స్టోన్ పెయిన్ అంటే మనకి అందరికీ తెలుసు, కిడ్నీస్ ఫ్లాంక్స్లో ఉంటాయి, బ్యాక్ సైడ్ ఉంటాయి, అక్కడ పెయిన్ వచ్చినా, సో ఇంకెటువంటి యూరినరీ ట్రబుల్స్ ఏమన్నా ఉన్నా, యూరిన్లో బ్లడ్ రావడం కానీ, లేదంటే జెంట్స్లో అయితే మన ప్రైవేట్ ఏరియాస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా జనరల్గా మనం యూరాలజిస్ట్ చూపించుకోవడం అవసరం వస్తుంది. విచ్ బేసిక్లీ మీన్స్ మీరు ఇయర్లీ హాలిడేకి వెళ్ళినా లేకపోయినా ఇయర్లీ హెల్త్ చెకప్ అయితే చేయించుకోండి కేర్ హాస్పిటల్స్లో, అంతే కదా? గుడ్, రైట్. సార్, ఇందాక మీరు చెప్పినట్టు అసలు యూరాలజీకి సంబంధించి మెన్, విమెన్, ఈ డిఫరెన్సియేషన్ ఇందులో కూడా ఉంటుందో, ఆర్ ఇస్ ద సేమ్ ఎవ్రీవేర్? ఎగ్జాక్ట్లీ. మా యూరాలజీలోనే దెర్ ఆర్ 8 to 10 సబ్ స్పెషాలిటీస్. ఓకే, సో దాంట్లో ఆండ్రాలజిస్ట్ ఈజ్ ద యూరాలజిస్ట్ హూ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ మెన్. సో అలానే యూరోగైనకాలజిస్ట్ ఈజ్ అ యూరాలజిస్ట్ హూ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ ఉమెన్ యూరాలజికల్ ప్రాబ్లమ్స్. ఓకే, సో ఇట్లా మనము ఆండ్రాలజీ, ఫీమేల్ యూరాలజీ, పీడియాట్రిక్ యూరాలజీ, ఇంకా రోబోటిక్ అండ్ లాప్రోస్కోపిక్ అండ్ మినిమల్ ఇన్వేజివ్ యూరాలజీ అని ఓన్లీ హై ఎండ్ ఎక్విప్మెంట్తో ప్రొసీజర్స్ చేసేవాళ్ళు, లేదంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ యూరాలజిస్ట్, లేదంటే రీకన్స్ట్రక్టివ్ యూరాలజిస్ట్, ఇట్లా ఒక్కొక్క దాంట్లో కూడా ట్రైనింగ్ ఎక్స్ట్రా తీసుకొని, ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని, ఇంట్రెస్ట్ తెచ్చుకొని చేసేవాళ్ళు మేము ఒక టీం లాగా ఉంటామన్నమాట.
సో ఇట్లా ఫీమేల్స్కి వేరే డాక్టర్స్ ఉన్నారు, మేల్స్కి వేరే డాక్టర్స్ కూడా ఉంటారు. సో యాజ్ అ పేషెంట్ నాకు అసలు ఇన్ని ఏమంటారు మేల్లో ఇది ఫీమేల్ ఇది ఇలాంటి తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా, లేకపోతే జస్ట్ వచ్చి యూరాలజిస్ట్ అని అడిగితే వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు జనరల్గా ఎవరన్నా వచ్చి మోస్ట్ ఆఫ్ అస్ అన్ని ప్రాబ్లమ్స్ చూస్తాం. ఓకే. అండ్ ఏదైతే ఒక స్పెషలైజ్డ్ పర్సన్ ఎక్స్పర్టైజ్ కావాలన్నప్పుడు, ఓకే, కొద్దిగా సిగ్నిఫికెంట్ ప్రాబ్లం ఉన్నప్పుడు, అప్పుడు ఇన్ కొలాబరేషన్ విత్ ద స్పెషలైజ్డ్ పర్సన్, ఓకే, సో వారితో టీమ్ లాగా ఫామ్ అయిపోయి ఆ పర్టికులర్ పర్సన్ని ఎవరైతే ఏ ప్రాబ్లంతో మన దగ్గరికి అవసరం కొద్దిగా వచ్చారో ఆ స్పెషలైజ్డ్ పర్సన్ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అవుతుంది వాళ్ళకి. సో జనరల్గా ఫస్ట్ ఎంట్రీ యూరాలజిస్ట్కి ఉంటే సరిపోతుంది. దే కెన్ డిసైడ్. సో లైక్ వీ హ్యావ్ ఎ డిపార్ట్మెంట్, వీఆర్ మెంబర్స్ ఆఫ్ 7-member టీమ్. సో దీంట్లో నేను ఇంతకుముందు చెప్పిన స్పెషాలిటీస్ అన్నిట్లోనూ ఒక్కొక్కళ్ళం ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తున్నాం అనమాట. సో బట్ ఎనీబడి ఎవరు చూసినా కూడా బట్ దే విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దట్ స్పెషాలిటీ పర్సన్ ఇఫ్ నీడెడ్. ఇప్పుడు మనకి సింపుల్ ఎగ్జాంపుల్, కాఫ్ కోల్డ్ ఫీవర్ వచ్చింది, దానికి మనం పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఫ్యామిలీ ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్ వాళ్ళు కూడా ట్రీట్ చేస్తారు. ఎప్పుడైతే లంగ్ ఇన్ఫెక్షన్ అయిందో అప్పుడు కూడా రిపీటెడ్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉందో అప్పుడే మనం లంగ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సిమిలర్లీ జనరల్ యూరాలజీ ప్రాబ్లమ్స్ ఫీమేల్ కన్నా మేల్ కన్నా కానీ మనం జనరల్ యూరాలజిస్ట్ చూసి దాంట్లో ఏమైనా అవసరమైతే సర్జికల్ ప్రొసీజర్ కానీ ఏదైనా రొటీన్ స్టెప్స్తో ట్రీట్మెంట్ కాలని ఉన్నప్పుడు ఆ స్పెషలిస్ట్ని కూడా చూస్తే ఇంకా మంచిది. సో ద పాయింట్ ఈస్ అసలు యూరాలజికల్ ఇబ్బంది అని తెలిస్తే మన దగ్గరికి వస్తే యూ విల్ గైడ్ దెమ్ వే టు గో. ఎగ్జాక్ట్లీ. రైట్. సార్, ఈ మేల్ రిప్రొడక్టివ్ హెల్త్కి సంబంధించి చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి కదా, అసలు అందులో మోస్ట్ మిస్అండర్స్టూడ్ థింగ్ అంటే ఏముంటుంది? ఈ ప్రైవేట్ ఏరియాస్లో ప్రాబ్లమ్స్, పర్టికులర్లీ మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్లో, ఇవి వీ కెనాట్ స్పీక్ టు అవర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఎనీబడి ఓపెన్లీ. ఇట్స్ అన్ ఎంబారసింగ్ సిచ్యువేషన్. ఓకే. సో వాట్ వీ విల్ డూ, మనం ఏం చేస్తాం, ఒక ఇంటర్నెట్ హెల్ప్ తీసుకుంటాం. దాంట్లో యు నో హౌ ఇంటర్నెట్ ఈజ్, ఇట్స్ ఏ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. ఓకే. ఇట్ మే బి యూస్ఫుల్ ఫర్ సమ్ బట్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ మోర్ నవడేస్. ఓకే. సమ్ పర్సన్ విత్ ఏదైనా వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఓకే, దే విల్ లే ఎ ట్రాప్. Penis size is small, come to us, we will do medicine or surgery to increase the size. Okay. Testicle levels are in different levels, come to us, we will set it right. So if you open internet and type whatever these problems, you will open hundreds of sites. Okay. I can't say all of them are false or whatever, they are vested interest, but most of the times the information you get, you will be more anxious because of the information. సో ప్రాపర్ ప్రొఫెషనల్ దగ్గర మీరు ఒపీనియన్ తీసుకోవాలి. సో మోస్ట్ కామన్ మీరు అడిగిన దానికి ఆన్సర్ చేయాలంటే పెనిస్ సైజ్ స్మాల్. ఓకే, ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ కంప్లైంట్ పీపుల్ కమ్ టు అస్. ఓకే, నా స్మాల్గా ఉంది, దే విల్ సీ సమ్వేర్ అండ్ దే విల్ కంపేర్ అండ్ దెన్ ఇంటర్నెట్లో. సో ఇది దాంతో యాంగ్షియస్ ఫీల్ అవుతారు, లోపలే ఉంటారు. బై ద టైమ్ దే కమ్ టు అస్ ఆల్రెడీ దే విల్ సమ్టైమ్స్ ఈవెన్ థింక్ ఆఫ్ నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను డాక్టర్ అని వస్తారు. ఎందుకు బాబు అంటే నాకు పెనిస్ చిన్నగా ఉంది, నాకు పెళ్ళి కాదు. అంతా రీఅష్యూర్ చేసి వాళ్ళకి చేసి కన్ఫర్మ్ చేసి వాళ్ళు బాగా చాలామంది వెళ్తారనమాట. పాపం వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అంతా నెట్లో తీసుకొని వాళ్ళే యాంగ్జైటీ తెచ్చుకొని, యాంగ్జైటీ ఉన్నప్పుడు వాళ్ళకి రొటీన్గా వచ్చే నైట్ టైం ఎరెక్షన్స్ కానీ లేదంటే ఎవరికైనా మాస్టర్బేషన్ అలవాటు ఉంటే దాంట్లో వీక్నెస్ కానీ చూసి నాకు ప్రాబ్లం ఉందని ఇంకా ఆ ప్రాబ్లం విషియస్ సైకిల్లోకి వెళ్ళిపోయి సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో మిస్ఇన్ఫర్మేషన్కి దూరంగా ఉండడం చాలా అవసరం. సో గో టు ఎ స్పెషలిస్ట్, హూఎవర్ యూ థింక్ ఈజ్ అప్రోప్రియేట్. Directly talk to the specialist, seek the best advice. Right. So basically, if you have a problem, get the expert. Yeah. Don't depend on just internet for knowing the diagnosis and treatment also. Depend on internet if you want to know who is available, who is not, whatever it is. Akkada varke. Not more than that. So prostate health అనేది ఈ మధ్యకాలంలో స్పెషల్గా మెన్లో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఆఫ్ కోర్స్ ఏజ్ పెరిగే కొద్ది కదా. మరి ఈ ప్రోస్టేట్ హెల్తీగా ఉంచుకోవడానికి మెన్కి డెఫినెట్గా ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ మెనీ పీపుల్ నో వాట్ ఈస్ ప్రాస్టేట్? సో లెట్ us just give a brief percentage. Yeah, so if I say prostate, many people don't know whether it is a body organ or some other thing. సో ప్రాస్టేట్ అనేది నార్మల్ మెన్, ఆల్ మెన్లో ఒక బ్లాడర్ నుంచి ఏదైతే యూరిన్ పైప్ వస్తుందో అక్కడ సెక్షువల్ ఫంక్షన్లో ఒక సీమెనల్ ఫ్లూయిడ్లో న్యూట్రిషన్ కావాల్సిన సెక్రీషన్స్ సెక్రీట్ చేసే ఆర్గాన్ ఇది. ఓకే.
సో ఈ ఆర్గాన్ అనేది మనకి ఏజ్ పెరిగే కొంది దాని సైజ్ పెరుగుతుంది. దీన్ని ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్, సింపుల్ ఇంగ్లీష్లో, మెడికల్ టర్మ్స్లో బినైన్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రాస్టేట్, బీఈపీ అంటాం. సో ఇది పెరగడం అనేది యూజువల్గా 40 ఇయర్స్లో స్టార్ట్ అయినా కూడా సిమ్టమాటిక్గా వచ్చే సైజు యూజువల్గా 60-70, ఇంకా వయసు పెరిగే కొంది ఇంకా సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో లైక్ సిమ్టమ్స్ ఏంటి? నైట్ టైం నేను నిద్రలేని లేవట్లేదు యూరిన్ కోసం. సడన్గా ఐ స్టార్టెడ్ స్లోలీ వేకింగ్ అప్ వన్స్ ఇన్ ద నైట్. ఓకే, దెన్ ఇట్ బికమ్స్ 2 times, దెన్ 3 times. సో దిస్ ఇస్ యూజువల్లీ ఫస్ట్ సిమ్టమ్ ఫర్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ ది ప్రాస్టేట్ ఆన్ ద మన యూరిన్ పైప్ మీద అబ్స్ట్రక్షన్ వచ్చినప్పుడు. సో ఎందుకు ఇట్లా అవుతుందంటే జనరల్ వేరే కారణాలు కూడా ఉంటాయి, బట్ యూరిన్ పూర్తిగా ఎంటీ కాదు. సో కొద్దిగా మిగిలిపోవడం జరుగుతుంది. ఈ మిగిలిపోయిన యూరిన్ మళ్ళీ యూరిన్ కొద్దిగా తయారయ్యేసరికి మళ్ళీ, సో ఒక్కసారిగా ఎంటీ చేస్తే మీరు నైట్ అంతా పీస్ఫుల్గా పడుకుంటారు. అదే కొద్దిగా సగమే ఎంటీ అవుతుందంటే మీరు మాటికి నిద్రలేస్తారు. లేదంటే కొందరు యూరిన్ ఫ్రీక్వెంట్గా వస్తుంది, అర్జెంటుగా వస్తుంది, బాత్రూమ్కి వెళ్ళే లోపలే మనకి కంట్రోల్ కావట్లేదు. దీనికి వేరే కారణాలు ఉండొచ్చు, కానీ ప్రాస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ఎల్డర్లీ మెన్. యూరిన్ సరిగ్గా రావట్లేదు, తట్టుకుంటా వస్తుంది, యూరిన్లో మంట వస్తుంది, బ్లడ్ వస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఇవన్నీ మనకి ప్రాస్టేట్ సంబంధించిన ఏజ్ గ్రూప్లో ఉండే జెంట్స్ ఉంటే కనుక దానికి మనం కోరిలేట్ చేస్తే సిమ్టమ్స్ ఉంటాయి. సో అనదర్ క్వశ్చన్ ఈస్ రిలేటెడ్ టు దిస్. ఇప్పుడు చాలా మంది రాత్రి లేచి ఏంటి వాష్రూమ్కి వెళ్ళొస్తుంటారు కదా. సో ఒకసారి వెళ్ళటం ఆర్ 2 సార్లు వెళ్ళటం ఈస్ నార్మల్, మోర్ దెన్ దట్ ఈస్ అ ప్రాబ్లమ్? నో, దట్స్ వాట్ దిస్ త్రూ యూ ఐ వాంట్ టు కన్వే. వన్స్ నైట్ నిద్ర లేచి వెళ్ళడం ఇట్స్ ఓకే, యాక్సెప్టబుల్. బట్ ఐ సీ డే ఇన్ డే అవుట్ 2-3 times లేస్తున్నాను చాలా ఏళ్ళ నుంచి, నాకేం ప్రాబ్లం లేదు. సో దట్ ఈస్ ద టైమ్ యూ హ్యావ్ టు కమ్ టు అ హాస్పిటల్, సీక్ ఏ యూరాలజిస్ట్, సీ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది బ్లాడర్, ఎంటీ అవుతుందా లేదా, ఏమన్నా యూరిన్ మిగిలిపోతుందా, ఒక ఎవాల్యుయేషన్ అవసరం. చాలామంది అది అలానే దాని లోపనే అడ్జస్ట్ అయిపోతూ అది ఒక అడ్వాన్స్ స్టేజ్ దాకా వచ్చేసరికి వెయిట్ చేసి బ్లాడర్లో మార్పులు వచ్చి బ్లాడర్లో కెపాసిటీ తగ్గిపోయి ఆ స్టేజ్లో 4-5 times వస్తుందని చెప్పే వరకు కూడా వెయిట్ చేసి వస్తుంటారు. అప్పుడు మనము ట్రీట్మెంట్ అందించినా కూడా టూ లేట్ అండ్ రిజల్ట్ మే నాట్ బి వెరీ ఆప్టిమల్. ఓకే, సో వన్స్ వరకు యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ 2-3 times అంటే ఇట్స్ ఎ సిమ్టమ్, యూ కెనాట్ జస్ట్ ఇగ్నోర్ ఇట్. సో మీరు వచ్చి ఇవాల్యుయేషన్ చేసుకోండి. దానికి నేను లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తోనే మేనేజ్ చేయొచ్చు, లేదంటే సింపుల్ మెడిసిన్స్తో మేనేజ్ చేయొచ్చు. వెరీ ఫ్యూ పీపుల్, వెరీ రేర్లీ వీ మే హ్యావ్ టు డూ సమ్ ప్రొసీజర్స్ ఫర్ ఇట్. Related questions to this was how to keep the prostate healthy. Exactly. So specifically I won't say prostate healthy అని నేను చెప్పడం కష్టము. So it's not the only organ. Correct. So we cannot do something for prostate, we cannot do something. Right. In general, we all know, if you ask anybody with some IQ or common sense, have a balanced diet for the body and have a physical workout regularly and de-stress yourself in whatever way you like. సో ఈ బ్యాలెన్స్ డైట్ ఎంతమంది మనం కరెక్ట్గా తీసుకుంటున్నాం? సరే, ఈ 3 చాలా ఇంపాసిబుల్ అండి. ఎగ్జాక్ట్లీ. సో ఎంతమంది మనం 7 కల్లా మనం డిన్నర్ చేసి పడుకుంటున్నాం? హౌ మెనీ ఆఫ్ అస్? సో మన పూర్వీకులు సన్ రైజ్కి తినేవాళ్ళు, సన్సెట్కి ఆపేశారు. ఓకే, మీరు విలేజ్కి వెళ్ళి యానిమల్స్ని చూస్తే ఎప్పుడన్నా సన్ సెట్ అయిన తర్వాత తింటాయా? నాక్టర్నల్ యానిమల్స్ కాదు. మనం మాత్రం 10:30, 11 midnight బిర్యానీ. వాట్ ఈస్ దిస్? స్విగ్గీ మిస్టేక్. స్విగ్గీదే తప్ప. సో మన డైటరీ హ్యాబిట్స్తోనే మన సగం డిసీజ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఈ డైటరీ హ్యాబిట్తో ఏమవుతుంది, అన్ని డిసీజెస్కి మూల కారణం అదే ఉంటుంది. ప్లస్ దాని మీద మనము స్విగ్గీలో ఆర్డర్ చేసుకుని, సారీ నాట్ టు సే అగైన్స్ స్విగ్గీ, సో మొబిలిటీ ఫుడ్ హ్యాబిట్స్, మనము వాక్ చేయకుండా కౌచ్ పొటాటో అయిపోతాము, ఒబీసీ వస్తున్నాం. ఒబిసిటీ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కిడ్నీ స్టోన్స్. Obesity is risk factor for urine infections directly. Okay, so obesity may be linked to prostate problems also. సో మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే సగం ప్రాబ్లమ్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు, నాట్ ఓన్లీ యూరోలాజికల్ బట్ జనరల్ హెల్త్. సో కానీ మనం లైఫ్ స్టైల్ ఎంత కన్విక్షన్తో మార్చుకుంటున్నాం అనేది క్వశ్చన్. సార్, ఇన్ టుడేస్ జనరేషన్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ దట్ వి గో త్రూ ఈ స్ట్రెస్. స్ట్రెస్కి కూడా డైరెక్ట్గా ప్రాస్టేట్తో ఆర్ యూరాలజీతో కనెక్టెడా? స్ట్రెస్ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ కాజ్ చేయదు, కానీ యూరినరీ ఫంక్షన్ ఎఫెక్ట్ చేస్తుంది. రైట్. సో యూరిన్ అనేది స్ట్రెస్ఫుల్గా ఉండేప్పుడు ఒక స్పింక్టర్ ఉంటుంది ప్రాస్టేట్ జస్ట్ అబోవ్. సో ఈ స్పింక్టర్ అనేది సరిగ్గా ఓపెన్ కాకుండా టైట్గా ఉంటుంది. సో దీనివల్ల ప్రాస్టేట్ ఎట్లయితే అబ్స్ట్రక్ట్ చేస్తుందో ఆ స్పింక్టర్ కూడా
ఓపెన్ కాకపోవడం వల్ల అబ్స్ట్రక్ట్ చేసి యూరిన్ ఫంక్షన్ సరిగ్గా కాకుండా ఫ్లో కాకుండా దాంతో సిమ్టమ్స్ వస్తారు. సో చాలామంది దీన్ని ప్రైమరీ బ్లాడర్ నెక్ అబ్స్ట్రక్షన్ అంటాం. సో వీరికి మేము ఫస్ట్ మెడిసిన్స్ ఇచ్చిన లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ మీరు స్ట్రెస్ తగ్గించుకోవాలని దానికి తగిన వాట్ ఎవర్ మెడిటేషన్ చేస్తారా, ఇంకేదైనా ప్రాణాయామం చేస్తారా, ఇంకేదైనా తస్బీ అంటారు మన ముస్లిం బ్రదర్స్లో వాళ్ళు చేయడము. సో ఎవ్రీ ఫెయిత్ హ్యాస్ దేర్ ఓన్ వే టు డిస్ట్రెస్ అండ్ వాట్ ఎవర్ యూ వే. ఓకే, సో ఇది చేయడం అవసరము. సో స్ట్రెస్ అనేది మనం వీ కెన్ ఎండ్లెస్లీ టాక్ అబౌట్ డైట్ అండ్ స్ట్రెస్. సార్ ఇందాక మీరు చెప్పినట్టు ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ కానీ లేకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ చాలా చాలా సెన్సిటివ్ ఉంటాయి. లైక్ యూ సైడ్ పక్కన ఫ్రెండ్తో కూడా మాట్లాడలేం కదా. మరి ఇలాంటివి పేషెంట్స్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు కానీ ఆర్ పేషెంట్స్ మీ దగ్గరకు వస్తున్నప్పుడు కానీ హౌ డూ దే సెట్ దట్ టోన్? సో ఆ డిస్కషన్ ఆ డైలాగ్ ఎలా కంపేర్ టు అదర్ పీపుల్ హూ కమ్ విత్ అదర్ యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఈ ప్రైవేట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు చాలా స్ట్రెస్తో వస్తారు. రైట్, ఓకే, సైకలాజికల్ స్ట్రెస్తో వస్తారు. అయ్యో నాకు ఇట్లా అయిందనేది. సో ఇఫ్ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ మై హ్యాండ్, ఐఎమ్ నాట్ దట్ వరీడ్ యాజ్ కంపేర్ టు ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ మై ప్రైవేట్ ఏరియా. రైట్, ఓకే, సో మాస్కులనిటీ మీద డౌట్ ఇట్లాంటి. సో వీరికి చాలా టైం ఇచ్చి స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో దీనికి అందుకనే ఒక స్పెషలైజ్డ్ ఆండ్రాలజీ విభాగంలో ఉండేవాళ్ళు, వాళ్ళు దాంట్లో స్పెషలైజ్డ్ ఉండేవాళ్ళు. లైక్ మా టీంలో డాక్టర్ ప్రియాంక్ సలేచా ఉన్నారు. అటువంటి వారు స్పెషల్గా వాళ్ళు డీల్ చేయడం అవసరం. బట్ యాజ్ నేను చెప్పినట్టు సేమ్ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్తోనే సగం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదంటే ఇన్ఫర్టిలిటీ, మేల్ ఫర్టిలిటీ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, బ్యాలెన్స్డ్ డైట్, మనకి రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఓకే, డీస్ట్రెస్సింగ్, ఇవి చేయడం అవసరం. సెకండ్, చాలామంది ఇవన్నీ జరగకున్నా కూడా వస్తుంటారు మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్తో. సో వారికి సింపుల్ టెస్ట్లు ఉంటాయి లైక్ అల్ట్రాసౌండ్, సీమెన్ అనాలిసిస్, డిపెండింగ్ ఆన్ ఏమున్నాయి ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు మెడిసిన్స్తోనే మనము కరెక్ట్ చేసుకోవచ్చు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ 90% ఆఫ్ టైమ్స్ ఈజ్ ఏ సైకలాజికల్ రీజన్. సో వాళ్ళకి అన్ని టెస్టులు చేస్తాం, నార్మల్ వస్తాయి. సో ఇట్ ఈస్ వాట్ ఎవర్ దే ఆర్ గోయింగ్ త్రూ, ఆల్ ఆఫ్ అస్ గో త్రూ సమ్ బ్యాడ్ ఫేజెస్ ఇన్ లైఫ్. సో బ్యాడ్ ఫేజ్ వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఎఫెక్ట్ అయ్యేది మేల్స్లో ఎరెక్టైల్ ఫంక్షన్. సో సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, సైకోజెనిక్ ఈడీ అంటాం దీన్ని. సో దీనికి మనం వాళ్ళకి రీఅష్యూర్ చేసి డీస్ట్రెస్ చేయడానికి మెథడ్స్ చూపించి వాళ్ళ స్ట్రెస్ఫుల్ పాయింట్స్ని కరెక్ట్ చేసి ట్రీట్ చేస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఆర్గానిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే ఏదో రక్త సరఫరా ప్రాబ్లం ఉంది మనకి, లేదంటే నర్వ్ సప్లై ప్రాబ్లం ఉంది, లేదంటే టిష్యూలో ఏదో డిసీజ్ ఉంది. ఇవి మేము దాన్ని సరిపడా దానికి రక్త సరఫరా ప్రాబ్లం అంటే రక్తం ఇంప్రూవ్ చేయడానికి మెడికల్ ట్రీట్మెంట్ కానీ, ఇంప్లాంట్స్ కానీ, మైనర్ ఇంజెక్షన్స్ కానీ, ఇట్లా డిపెండింగ్ ఆన్ ప్రాబ్లం మనకి తగిన ట్రీట్మెంట్ ఉంది. ఓన్లీ 10% మందికే ఇదే అవసరం పడుతుంది. సో దీనికి ఒక ఇవాల్యుయేషన్, ఒక స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్ అవసరం. నాట్ ఓన్లీ యూరాలజీ, ఆండ్రాలజీ అవసరం. సార్, పేషెంట్ డాక్టర్ ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ డిస్కస్ చేసుకోవచ్చు, ఫైన్. కానీ ఈ మధ్యకాలంలో వీఆర్ హియరింగ్ అబౌట్ ద రోబోటిక్ సర్జరీస్ అని, లేకపోతే యాక్చువల్లీ హెల్త్ కేర్లో టెక్నాలజీ ఇస్ అన్ అమేజింగ్ థింగ్. ఎగ్జాక్ట్లీ. సో ఓవర్ ద ఇయర్స్ అసలు మెడికల్ టెక్నాలజీ చాలా పెరిగింది కాబట్టి ఇట్స్ హెల్పింగ్ అ లాట్ కదా. ఎగ్జాక్ట్లీ. అసలు వాట్స్ యువర్ వ్యూ ఆన్ దిస్? అంటే రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్, హౌ బ్యూటిఫుల్ ఇస్ దిస్? సో we always something new comes. Okay, somebody has intended to bring good out of it. Okay, we have to find what is good out of it. So but there are certain side effects. Okay, ఏదన్నా ఇప్పుడు ఇంటర్నెట్ ఇందాక అనుకున్నట్టు, లేదంటే ఎనీ టెక్నాలజీ, there is that it's social media, so many good things, like through this media we are going to spread knowledge, బ్రేక్ మిత్స్, ఇవన్నీ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా ఎంత హార్మ్ఫుల్ అందరికీ తెలుసు. సేమ్ వే ఈవెన్ మెడికల్ టెక్నాలజీ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అండ్ గుడ్. సో యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ యూటిలైజింగ్ ఇట్ ఫర్ ద అప్రాప్రియేట్ పర్పస్, లైక్ ఇండికేటెడ్ సిచ్యువేషన్, లైక్ ఈ సిచ్యువేషన్లో ఇది అవసరం అని వాడినంత వరకు ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్. దానివల్ల లైఫ్ సేవ్ అవుతున్నాయి. ఓకే, రికవరీ ఫాస్ట్ అవుతుంది. ఇంకా ఏదైతే అంతకుముందు చేయలేని ప్రొసీజర్స్ కూడా, సర్జికల్ ప్రొసీజర్స్, ఇది వచ్చినప్పుడు చాలా ఈజీగా చేయడము. ఓకే, ఇంతకుముందు 20-30 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళే చేయగలిగినవి ఇది వచ్చినప్పుడు, రోబోటిక్ సర్జరీ వచ్చినప్పుడు 1-2 yearsలో మనము అంత కాంప్లికేట్ ప్రొసీజర్స్ చేయడం దీనివల్ల జరుగుతుంది. సో మీరు అన్నట్టు రోబోటిక్ సర్జరీ అంటే ఏదో రోబో వచ్చి వాక్ చేసి మనకి
రజనీకాంత్ గారి లాగా ఆపరేట్ చేయదు. చేదా? అరే చూద్దాం. సో ఇక్కడ కరెంట్లీ ఉన్న రోబో సిస్టమ్ మేము చేసేది యూరాలజీలో చేసే సర్జరీ ఈజ్ ఏ మాస్టర్ స్లేవ్ రోబో. సో దిస్ స్లేవ్ ఈజ్ అన్ అబ్సల్యూట్ స్లేవ్. ఓకే, చెప్పింది ఖచ్చితంగా ఎలా ఉంటుందో అలానే వింటుంది. సో ఇక్కడ సర్జన్ ఒక ప్లేస్లో కూర్చుంటారు, సర్జన్ కన్సోల్లో. పేషెంట్ పక్కన రోబోటిక్ స్టాండ్ అండ్ దానికి ఉండే పరికరాలు, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో ఆ ఇన్స్ట్రుమెంట్స్ మన చేతిని ఒక 20 times మినిమైజ్ చేస్తే ఎంత ఉంటాయి అంత చిన్నగా ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ లైక్ నేను ఆ చేతినే పేషెంట్ బాడీలోకి చిన్న లాప్రోస్కోపీ కీ హోల్ ద్వారా ఇన్సర్ట్ చేసి చేత్తో నేను లోపల చిన్న చేత్తో చేస్తున్నట్టు. సో హ్యాండ్ మైక్రో అయిపోతుంది, విజన్ ఏమో మ్యాక్రో అయిపోతుంది. సో నేను అంత చిన్న ప్లేస్ నేను ఇక్కడ ఒక పెద్ద 4K మానిటర్లో చూస్తుంటాను 3Dలో. సో 3D 4K విత్ మైక్రో హ్యాండ్, దాన్ని ఎండోరిస్ట్ అంటాం. సో దీనివల్ల ఏమవుతుంది, ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్ని ఎగ్జాక్ట్గా ఆ సిచ్యువేషన్లోనే హైయెస్ట్ మ్యాగ్నిఫికేషన్తో నేను నా చేతిని ఎట్లా తిప్పితే ఆ రోబోటిక్ హ్యాండ్ ఎగ్జాక్ట్గా అట్లానే తిప్పుతుంది. ఇంకా నా చేతిలో వణుకుంటే అది కూడా ట్రెమ్మర్ కరెక్షన్ చేసి వణుకుని తగ్గిస్తుంది అనమాట. సో దానివల్ల రోబోలో నేను మ్యాక్సిమం ప్రెసిషన్తో ట్యూమర్ కట్ చేయాలన్నా, ఏదైనా రిపేర్ చేయాలన్నా, కుట్లు వేయాలన్నా ఎగ్జాక్ట్గా మనం వేసి రిజల్ట్ని చాలా అద్భుతంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో బ్లీడింగ్ కూడా మనకి ఓపెన్ సర్జరీ కానీ లాప్రోస్కోపిక్ అంటే దీంట్లో మనకి బ్లడ్ వెజల్ ఎక్కడుందో ఒక ఇంజెక్షన్ ఇస్తే ఇది బ్లడ్ వెజల్ అని మనకి కనిపిస్తుంది, ఐసీజీ అంటాం. సో ఆ బ్లడ్ వెజల్కి మనము కిలోమీటర్ దూరంలో ఉంటాం. ఓకే, ఇంకొక ఇంజెక్షన్ ఇస్తే ఒక స్విచ్ ఆన్ చేస్తే ఇదిగో ట్యూమర్ ఇక్కడ ఉంది అని అంటాం. సో దీంట్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకందరికీ తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పేషెంట్ యొక్క సిటీ స్కాన్ దాంట్లో లోడ్ చేస్తాం. సో ఆ సిటీ స్కాన్ ఇమేజెస్ ఈ సర్జన్కి ఆ స్క్రీన్లోనే ఒక కార్నర్లో ఓకే ట్యూమర్ ఈ పరంగా ఇక్కడ ఉంది, దీనికి ఇటు నుంచి ఒక ఆర్టరీ వస్తుంది, ఇక్కడ నుంచి వెయిన్ వస్తుంది, ఇక్కడ నర్వ్ వెళ్తుంది, సో మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలనేది వాయిస్ కూడా మనకి చెప్తుంది, ఇమేజ్ కూడా ఇస్తుంది, మ్యాప్ లానే. ఇంకా మ్యాప్ 3D మ్యాపింగ్ ట్యూమర్ది. సో దీనివల్ల ఎగ్జాక్ట్గా ఇక్కడే కట్ చేయాలి, ట్యూమర్ని మనము కంప్లీట్గా తీయాలి, కొద్దిగా బ్లడ్ సప్లై కూడా మనం ఎఫెక్ట్ కాకుండా తీయాలనే ఒక ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే లైవ్ ఇప్పుడు సిటీ స్కాన్లో ఇట్లా మనకి ఇట్లా కిడ్నీ ఫ్రంట్ వ్యూనే ఉంటుంది, ఆపరేషన్ చేసేప్పుడు మనం ఏదో వ్యూలో పెట్టి చేస్తాం. సో ఆ వ్యూలో పిక్చర్ కూడా మనకు వస్తుంది. సో ఇటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల మనము చాలామందిని ఆపరేషన్ చేసిన మరుసటి రోజే కూడా ఒక మేజర్ కాంప్లెక్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా ఇంటికి పంపించే పరిస్థితుల్లోకి వచ్చాము ఇవాళ. All because of the help of technology. టెక్నాలజీ మినిమైజ్, ఇప్పుడు మనం స్పెసిఫిక్గా ఆ ప్రాబ్లమ్ని అక్కడికే వెళ్ళి దాన్నే ట్రీట్ చేసి వస్తున్నాం. రైట్, వీ డోంట్ నీడ్ టు డూ ఓపెన్ పెద్ద కట్ చేయడము, మొత్తం మొబిలైజ్ చేయడము, అట్లా కాకుండా ఒక స్పెసిఫిక్ డిసీజ్, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ కిడ్నీ క్యాన్సర్ కానీ ఎక్కడైనా పైప్స్ బ్లాక్ ఉంటే ఆ బ్లాక్ని మనం రిపేర్ చేయడం కానీ. సో ఇట్లా మన యూరాలజీలోనే ఒక 15 to 20 కండిషన్స్ ఉన్నాయి. రోబోటిక్ సర్జరీ ద్వారా చాలా కంఫర్టబుల్గా మనం వారిని కంప్లీట్ చేసి సర్జికల్ ప్రొసీజర్ కంప్లీట్ చేయొచ్చు. సో ఇది ఇంత అడ్వాన్స్ ఉంది. ఇంకా మనము వాట్ ఈజ్ అప్కమింగ్ ఇంకా చూస్తే ఇంకా ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. సింగిల్ పోర్ట్ అంటే 4 హోల్స్ కాకుండా ఒకటే హోల్ నుంచి ఇవన్నీ చేయొచ్చు. సో అది నెక్స్ట్ ఇన్కమింగ్ థింగ్ ఉంది. సో ఇట్ ఈస్ ర్యాపిడ్లీ అడ్వాన్సింగ్ టెక్నాలజీ. అండ్ మీరు కూడా బికాస్ యూ విల్ బి యూజింగ్ దిస్ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవుతూ ఉండాలి, ట్రైన్ అవుతూ ఉండాలి. ఎవ్రీ మంత్ వి అటెండ్, we either demonstrate our own technique or we learn from other colleagues who are already doing seeds. It's ever ending, never ending learning ఉంటుంది మాకు, for all of us. మీకు కూడా హోంవర్క్ ఇస్తారండి? యా. సార్ ఈ జనరేషన్లో రైట్ నౌ బికాస్ దిస్ యూరాలజీకి సంబంధించి ఎలాంటి టెక్నాలజీ ఏమేమి యూస్ చేస్తున్నారు సార్? వాట్ కైండ్ ఆఫ్ రోబోటిక్ సర్జరీస్? యా, సో టు లిస్ట్ కామన్ రోబోటిక్ సర్జరీస్ అంటే కిడ్నీలో నేను ఇంతకుముందు చెప్పాను, ఎర్లీగా డయాగ్నోస్ అవ్వడానికి సెల్ఫ్ స్క్రీనింగ్, హెల్త్ స్క్రీనింగ్లో చాలామంది చిన్న చిన్న ట్యూమర్స్ కిడ్నీలో వస్తున్నారు. అవి క్యాన్సర్ ట్యూమర్స్ ఉంటాయి. సో ఓన్లీ ట్యూమర్నే వెళ్ళి తీయడం, పార్షియల్ నెఫ్రెక్టమీ, ఇది రోబోటిక్లో చేయొచ్చు. కొన్నిసార్లు కిడ్నీలోనే పెద్ద ట్యూమర్ ఉంది, కిడ్నీ మొత్తం తీయాలి, కానీ మినిమం కట్తో తీయాలి, బ్లడ్ సప్లై ఎఫెక్ట్ కాకుండా, బ్లీడింగ్ ఎక్కువ కాకుండా తీయాలి, రాడికల్ నెఫ్రెక్టమీ. యూరిన్ ఏదైతే కిడ్నీ పైప్లో ట్యూమర్ ఉంది అప్పుడు దాన్ని తీసి రిపేర్ చేయడము, ఓకే. లేదంటే బ్లాడర్లో ట్యూమర్ ఉంది, బ్లాడర్ తీయడం, దాన్ని రిపేర్ చేయడము.
సో మోస్ట్లీ ట్యూమర్స్, ప్రాస్టేట్ ట్యూమర్ ఉంది, రాడికల్ ప్రాస్టేటెక్టమీ, చాలా కష్టమైన ప్రొసీజర్ ఓపెన్ సర్జరీ చేయాలంటే. అదే రోబోటిక్లో చిన్న ప్లేస్లో కూడా మనం నేను చెప్పిన చిన్న ఎండోరిస్ట్ ఇన్స్ట్రుమెంట్స్తో మనం దాన్ని కంప్లీట్గా తీసేయచ్చు. సో ఆల్ ట్యూమర్స్ ఫ్రమ్ కిడ్నీ టు ప్రాస్టేట్, ఈవెన్ పెనైల్ క్యాన్సర్లో లింఫ్ నోడ్స్ అని అంటారు, వాటిని తీయడము, ఎనీ బ్లాక్ ఉంటే రిపేర్ చేయడము. ఓకే, ట్యూబర్క్లోసిస్ వల్ల కానీ, రిపీటెడ్ స్టోన్స్ వల్ల కానీ, యూరిన్ పైప్ బ్లాక్ ఉంటే రిపేర్ చేయడం, స్ట్రిక్చర్స్, వాటిని ఫ్లాప్స్ అని కొత్త ప్రొసీజర్స్, ఇట్లా ఒక 15-20 వరకు ప్రొసీజర్స్ మనం రోబోటిక్ ద్వారా మనము చేయగలిగే పరిస్థితి ఉంది. ట్రెడిషనల్ మెథడ్కి రోబోటిక్ సర్జరీకి ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం, లేకపోతే ఆర్ ఒక పేషెంట్ ఆప్ట్ చేసుకోవడం లాంటి సిస్టమ్ ఉంటుందా, ఆర్ ఇస్ ఇట్ ట్రెడిషనల్ మెథడ్ ఎప్పుడు మేము ఆఫర్ చేస్తాం పేషెంట్కి, బట్ యాజ్ హెల్త్ కేర్ స్పెషలిస్ట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఇది, దీనివల్ల డిసడ్వాంటేజ్ ఇది, సో అని మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో సంబడి మే చూస్ ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీ ఆల్సో, వాట్ ఎవర్ రీజన్స్. సో వాటికి చేయకూడదు అనేది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే రోబోటిక్ సర్జన్ షుడ్ బి ఏబుల్ టు డూ అ ట్రెడిషనల్ ప్రొసీజర్ ఆల్సో. ఎప్పుడన్నా రోబోటిక్ దాంట్లో ప్రొసీడ్ కానప్పుడు, వాట్ ఎవర్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, బ్లీడింగ్ అయినప్పుడు కానీ, ఇమీడియట్గా ట్రెడిషనల్ ఓపెన్ ప్రొసీజర్ చేయడానికి కూడా మేము కేపబుల్ ఉండాలి. సో ట్రెడిషనల్ కాదు తప్పు అనట్లేదు, బట్ ఇట్ ఈజ్ మ్యాచింగ్. ఇప్పుడు మనం ఒక 15-20 సెంటీమీటర్ కట్ అవాయిడ్ చేసి 3 హోల్స్లో నుంచి ప్రొసీజర్ చేస్తే పేషెంట్ నెక్స్ట్ డేనే పెయిన్ రిలీఫ్ అయిపోయి 3rd, 4th డే ఇంటికి వెళ్ళిపోయి 1 వీక్లో ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంకా అంతకంటే మనకేం కావాలి, విచ్ వుడ్ హ్యావ్ టేకెన్ 1 month to 2 months టైం అదర్వైజ్. బట్ అగైన్ సార్, అసలు హాస్పిటల్ డాక్టర్ అనగానే అన్నిటికంటే వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ద బిల్స్. ఈజ్ రోబోటిక్ సర్జరీ వెరీ ఎక్స్పెన్సివ్ సార్? హౌ డూ యూ డిఫైన్ వెరీ, అది చెప్పడం కష్టము, బట్ సబ్జెక్టివ్, కరెక్ట్, సబ్జెక్టివ్. సో మేబీ ఇట్ విల్ యాడ్ టు ద కాస్ట్ బై 1/4 అమౌంట్ టు ద రొటీన్ అమౌంట్. రైట్. So if X is the amount for a routine procedure, so maybe 1/4 to 1/3 X add చేయాల్సి వస్తుంది. So it's not like 2-3 times costlier. 25%, 30% extra amount ఉంటుంది. But at the cost of your better relief, post issues, comfort levels, pain free levels, ఇవన్నీ. సో దీంట్లో ఏమన్నా అంటే మిస్కన్సెప్షన్స్ లాంటివి ఉన్నాయా సార్ రోబోటిక్ సర్జరీ? యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ ష్యూర్ మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ రోబోటిక్ సర్జరీకి ఏమి ఇచ్చాను, వీ కెనాట్ టేక్ ద టెక్నాలజీ అండ్ యూజ్ ఇట్ ఫర్ XYZ. సో సింపుల్ ప్రొసీజర్స్, సర్కంసిషన్ విన్నారా మీరు? ఫోర్ స్కిన్ ఎక్సెస్ ఉండి వెనక్కి వెళ్ళకపోతే అది వెనక్కి తీయడానికి చిన్న ప్రొసీజర్ ఉంటుంది. సో కొంతమంది పాపం ఇంటర్నెట్ చూసేసి నాకు సర్కంసిషన్ రోబోటిక్ వేలో చేయండి అని అంటారు. ఓకే, లేదంటే హైడ్రోసీల్ అని చిన్న కండిషన్ ఉంటుంది, నీరు వస్తుంది టెస్టిస్ చుట్టూ. సో అది సూపర్ఫిషియల్ సర్జరీ, మనం లోపలికి వెళ్ళి చేయక్కర్లేదు, బయటే ఉంటుంది. దానికి కూడా నాకు రోబోటిక్ సర్జరీ చేయమని అడుగుతారు. సో దే ఆప్ట్ దెమ్సెల్వ్స్, దే ఆస్క్ us. ఓకే, సో దెన్ వీ సే యూ డోంట్ నీడ్ రోబోటిక్ ఫర్ దిస్. ఓకే, సో వీ కెన్ మేనేజ్ ఇన్ ఏ బెటర్ వే విత్ ఓపెన్ సర్జరీ బికాజ్ ఇట్స్ ఎ సూపర్ఫిషియల్. ఇన్సైడ్ పొట్ట లోపల ఉంటే మనకి చేయడం కష్టం, కానీ బయట ఇంకా కొన్ని సర్టెన్ సిచ్యువేషన్స్లో రోబోటిక్ చాలా సర్జరీస్ అయినాయి ఇంతకుముందు. పొట్టలో పోర్ట్స్ చేయడానికి ప్లేస్ లేనప్పుడు కూడా రోబోటిక్ అంత ఈజీ కాదు, అప్పుడు ట్రెడిషనల్ మెథడ్లో చేయాల్సి వస్తుంది. రైట్. సో ఎవ్రీ టెక్నాలజీ షుడ్ బి యూటిలైజ్డ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దట్ పర్సన్. వీ కెనాట్ అప్లై ఎ బ్లాంకెట్ రూల్ దట్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ బై దిస్. సో రోబోటిక్ సర్జరీ అన్ని దాంతోనే చేస్తారనేది ఒక మిస్కన్సెప్షన్. దట్స్ వేర్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ కమ్స్, not the artificial. Exactly. Right. So actually, I mean, overall, if you see urology as a department, as a specialty in medicine, asalu future gurinchi alochistunde, how exciting is it? Yeah, apart from robot surgery, common problems ki manamu emem వస్తున్నాయి. So we are traditional open surgeries నుంచి minimally invasive procedures like cut కూడా లేకుండా, ఇప్పుడు కట్లో కూడా లేకుండా ఇంకా మైనర్ ప్రొసీజర్స్ కూడా వస్తున్నాయి. రేపు పొద్దున మేబీ సమ్ డ్రగ్స్ మే కమ్ విచ్ కెన్ అవాయిడ్ ప్రొసీజర్స్ ఎట్ ఆల్, లైక్ యూ సెడ్ ప్రాస్టేట్ ప్రివెంట్ చేయడం. సో యాజ్ ఆఫ్ నో అట్లాంటిది లేదు. సో లైక్ కామన్గా కిడ్నీ స్టోన్స్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో నౌ కిడ్నీ స్టోన్స్ మనము హోల్ కూడా పెట్టకుండా ఎండోస్కోప్ ద్వారానే లేజర్ ద్వారా తీయచ్చు అనమాట. ఓకే, యూరిన్ పాసేజ్ నుంచే మనకి మొబైల్ ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది కదా, ఐఫోన్ది కానీ నార్మల్, ఆ కేబుల్ కంటే సన్నటిది స్కోప్ వస్తుంది. ఆ స్కోప్ అనేది కిడ్నీ దాకా కూడా పాస్ చేయొచ్చు, దాంట్లో నుంచి లేజర్. సో ఆ లేజర్ ద్వారా స్టోన్స్ని బ్రేక్ చేయడం. సో దిస్ ఈజ్ వన్ గ్రేట్ థింగ్ విచ్ కెన్ ఈజ్ లైఫ్స్ ఆఫ్ మెనీ పీపుల్ విత్ కిడ్నీ స్టోన్స్. నాట్ దట్ ఎవ్రీ పేషెంట్ విత్ కిడ్నీ స్టోన్ షుడ్ బి ట్రీటెడ్ విత్ దిస్.
మోస్ట్ ఆఫ్ దమ్ మెడిసిన్స్తో ట్రీట్ చేయొచ్చు. ఓకే. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ప్రాస్టేట్ గ్లాండ్ వాట్ ఎవర్ ఎన్లార్జ్మెంట్ అన్నప్పుడు నేను చెప్పాను కండిషన్స్ ఏమేమవుతాయో, వాళ్ళని కూడా 90% మెడిసిన్స్తో ట్రీట్ చేయొచ్చు. ఎవరైతే 10% మెడిసిన్స్తో ట్రీట్ చేయలేని వాళ్ళు ఉన్నారో మనకి ట్రెడిషనల్ టెక్నిక్లో TURP అని స్కోప్ మూత్రంలో నుంచి పెట్టి దాన్ని లేయర్ బై లేయర్ తీస్తాం. అలా కాకుండా లేజర్ వాడి చిన్న స్కోప్తో ఇంకా ఎఫెక్టివ్గా బ్లడ్లెస్గా పెయిన్ కూడా తక్కువగా ఉండేట్టు మనం లేజర్ TURP లేజర్ ప్రాస్టెటెక్టమీ సర్జరీ ఉంది. అది కూడా యాక్చువల్గా ఒక అంతా రిమూవ్ చేయడము ఒక సర్జికల్ ప్రొసీజర్. ఇప్పుడు దానికంటే మోర్ అడ్వాన్స్డ్గా ఇంకొద్దిగా మైనర్ మినియేచరైజేషన్ ఏంటంటే ఒక స్టేపుల్తో మనం ప్రాస్టేట్ని ఓపెన్ చేసినట్టు యూరోలిఫ్ట్ అని ఒక ప్రొసీజర్ ఉంది. దాంట్లో మనకి అనెస్థీషియా కూడా పెద్దగా ఇవ్వక్కర్లేదు, పేషెంట్ని కూడా అడ్మిషన్ కూడా చేసుకోక్కర్లేదు, డే కేర్లో చేసి పంపించవచ్చు. సో అంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళొచ్చు. సో ఇదే కాకుండా వాటర్ వేపర్ థెరపీ రెజ్యూమ్. సో దీంట్లో కూడా మనకి ప్రాస్టేట్లో ఒక చిన్న ఇంజెక్షన్ ఇస్తే స్టీమ్ వచ్చేసేసి ఆ ప్రాస్టేట్ని కరిగిస్తుంది. ఇది కూడా డే కేర్. అంటే ఎవరైతే హై రిస్క్ ఉన్నారు, హార్ట్ పేషెంట్స్, అడ్వాన్స్డ్ మల్టిపుల్ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే ఈ ప్రాస్టేట్ సర్జరీస్లో ఇజాక్యులేషన్ సీమెన్ బయటకు వచ్చేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అది ఇజాక్యులేషన్ యంగర్ పర్సన్ ఉన్నారు, ఎవరికైతే ఇజాక్యులేషన్ మెయింటైన్ అవ్వాలనుకునే వాళ్ళు, వీళ్ళకి యూరోలిఫ్ట్ కానీ రిజ్యూమ్ కానీ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్గా వచ్చాయన్నమాట. వీటిలో మనం కట్టింగ్ కూడా ఏముండదు. సో 5-10 minutes ప్రొసీజర్స్ ఉంటాయి ఇవి. సో కానీ వీటిలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే అందరికీ దీన్ని సేమ్ టెక్నాలజీ కెనాట్ బి ఏ బ్లాంకెట్ అప్లికేషన్ చేయలేము దాన్ని. సో ఈ పరిస్థితిలో రిజమ్ కరెక్టా కాదా, యూరోలిఫ్ట్ కరెక్టా కాదా, ఇక్కడ న్యాచురల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అనమాట. సో వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది కాదు, ఎందుకంటే వీటి ఎఫికసీ కూడా స్టాండర్డ్తో కంపారిటబుల్ కంటే కొద్ది తక్కువగా ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ఆ పర్సన్కి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏది రిక్వైర్మెంట్ ఉందని బట్టి మనకి ఒక బాస్కెట్ వేర్ మనకి రిజ్యూమ్ వాడచ్చా, యూరోలిఫ్ట్ వాడచ్చా, ఇంకొకటి ఐటిండ్ అని ఉంది, అది ఇంకొందరికి, అది కూడా సేమ్ మినిమల్ ఇన్వేజివ్ చిన్న ఇంప్లాంట్ వస్తుంది, అది పెట్టంగానే అది ఓపెన్ చేస్తుంది, అది 1 weekలో థ్రెడ్తో తీసేయచ్చు అనమాట. సో వీటి గురించి మనం వేరే వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకోవచ్చు. లేజర్ ప్రాస్టెటెక్టమీ కానీ, ఓకే, లేదంటే రోబోట్తో కూడా ప్రాస్టేట్ తీయడం, రోబోటిక్ సింపుల్ ప్రాస్టెటెక్టమీ కానీ, రోబోటిక్ రాడికల్ ప్రాస్టెటెక్టమీ క్యాన్సర్ కానీ, ఒక బాస్కెట్ విన్ విచ్ ఓ పర్సన్ వచ్చారు, ఆయనకి ఏది కరెక్ట్ అనేది మనం చూస్ చేసి ఆఫర్ చేయొచ్చు అనమాట. రైట్. సో ఇదంతా టెక్నాలజీ మనకి ఇదంతా హెల్ప్ చేస్తుంది. సో ఈ టెక్నాలజీ వల్ల మన పెయిన్ కానీ సఫరింగ్ కానీ తక్కువ చేస్తూ ప్రాబ్లమ్ని ఈ విధంగా సాల్వ్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాం మనం. సార్, యూరాలజీ అంటే అండ్ మా వాళ్ళందరికీ జనరల్గా ది అండర్స్టాండింగ్ ఈజ్ కిడ్నీ, ఎస్పెషల్గా మీరు ఇందాక కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఎగ్జాక్ట్లీ అసలు కిడ్నీ స్టోన్స్కి సంబంధించి అసలు గూగుల్లో ఏమేమి క్వశ్చన్స్ అసలు చెక్ చేస్తున్నారు ఆర్ ఏమేమి ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు అని చూస్తే ఐ ఫౌండ్ అ లిస్ట్. సో ఐఎమ్ గోయింగ్ టు షూట్ దోస్ క్వశ్చన్స్ టు యూ సార్. కిడ్నీ స్టోన్స్ని క్విక్గా ఫ్లష్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? సో కిడ్నీ స్టోన్ పొజిషన్ ఎక్కడుంది, కిడ్నీలో అబ్స్ట్రక్ట్ కాకుండా ఉందా, పైపులో ఇరుక్కొని అబ్స్ట్రక్ట్ చేస్తుందా? కిడ్నీలో అబ్స్ట్రక్ట్ కాకుండా ఉన్నప్పుడు మనకి ప్రశాంతంగా మెడిసిన్స్ అవి ఇవి కిడ్నీ స్టోన్ సైజ్ బట్టి టైం ఉంది మనకు 2-3 months. అదే పైపులో ఇరుక్కుందంటే వీ హ్యావ్ టు హరీ. ఓకే, మ్యాక్సిమం 10-15 days డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. ఇన్ఫెక్షన్ వస్తే ఇమీడియట్గా చేయాలి. సో 10-15 daysలో మనకి మీరు చెప్పినట్టు ఫ్లష్ అవుట్ చేయడానికి అందరికి తెలిసిందే వాటర్ ఎక్కువ తాగాలి. సమ్ మెడిసిన్స్ ఉన్నాయి, ఆ మెడిసిన్స్తో ఈ పైప్ కొద్దిగా రిలాక్స్ అవుతుంది అనమాట. ఆ మెడిసిన్స్తో పైప్ రిలాక్స్ అయ్యి స్టోన్ ఫస్ట్ చేసే సిచ్యువేషన్స్ బిలో 6-7 mm ఉండే వాళ్ళకి 80-90% స్టోన్స్తో మెడిసిన్స్తో ఎక్స్పెల్ చేయొచ్చు. 7 mm కంటే ఎక్కువ ఉందంటే ఛాన్సెస్ తక్కువ. కిడ్నీలో పైన ఉంది స్టోన్ పైప్లో, అప్పుడు కూడా ఛాన్సెస్ ఎక్కువ. లేదంటే ఇన్ఫెక్షన్ ఉంది, కిడ్నీ ఫంక్షన్ క్రియాటిన్ టెస్ట్ ఎక్కువగా ఉంది, అబ్నార్మల్గా ఉంది, ఇవి అయినప్పుడు మాత్రం మెడిసిన్స్ కంటిన్యూ చేసి కిడ్నీకి ఇంకా రిస్క్ తీసుకురావడం కరెక్ట్ కాదు. కాబట్టి అటువంటప్పుడు నేను ఇందాక చెప్పిన లేజర్ ప్రొసీజర్స్ చేసి ట్రీట్ చేస్తాం. సో ఫ్లష్ చేసే పాసిబిలిటీ 80-90% మందికి, ఎందుకంటే ఎక్కువ మంది చిన్న స్టోన్స్తోనే వస్తారు. సార్, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ కాజ్ కిడ్నీ స్టోన్స్? ఇప్పుడు 4 types ఆఫ్ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. రైట్. కాల్షియం స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్, ట్రిపుల్ ఫాస్ఫేట్ స్టోన్స్, సిస్టీన్ స్టోన్స్. యూజువల్గా లాస్ట్ చెప్పిన 2 అంత కామన్గా ఉండవు. ఫస్ట్ 2 కాల్షియం కానీ యూరిక్ యాసిడ్ స్టోన్స్. అంటే యూరిక్ యాసిడ్ స్టోన్స్ కొందరికి నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకున్నప్పుడు ఎక్కువగా వస్తాయి. సో యూరిక్ యాసిడ్ స్టోన్ అని తెలిసినప్పుడు కొద్దిగా వెజిటేరియనిజం చేయడం అవసరం. రైట్. కాల్షియం స్టోన్స్కి సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్, ఎక్సెస్ సాల్ట్ అనేది ఓన్లీ మనం వేసుకునే టేబుల్ సాల్ట్లో లేదు. మనం సూపర్ మార్కెట్లో కొనే ప్రతి ప్రిపేర్డ్ అండ్ ప్రీ ప్యాక్డ్ అండ్ ప్రిపేర్డ్ ఫుడ్లో కూడా ఒక ప్రిజర్వేటివ్గా సాల్ట్ ఉంటుంది.
మన సొసైటీ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ఫాస్ట్ ఫుడ్ అండ్ అన్నీ త్వరగా అయిపోవడం. సో sadly. So this is causing increase in kidney stones to some extent. సో ఈ విధంగా సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్, సర్టెన్ వెజిటబుల్స్, కొందరికి కాల్షియం ఆక్సిలేట్ స్టూడెంట్స్ ఉంటే టొమాటో, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇంకా మన ఇవి గ్రౌండ్ నట్స్ కానీ క్యాష్యూ నట్స్ కానీ, కాఫీ, చాక్లెట్స్, సో వీటిలో కూడా ఆక్సిలేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం కొద్దిగా బెటర్. సార్, ఆ కిడ్నీ స్టోన్ పాస్ అవడానికి ఎన్ని రోజులు పట్టచ్చు? హౌ లాంగ్ డస్ ఇట్ టేక్? పైప్లో ఇరుక్కున్న స్టోను సరైన మెడిసిన్ కనుక పనిచేసి వాటర్ తాగితే వితిన్ 5 seconds కూడా నెక్స్ట్ టైం యూరిన్ పాస్ చేయడంలో పడిపోవచ్చు. అది ఎక్స్పెల్షన్. అదే కరగాలి, డిజల్యూషన్ అంటే నేను చెప్పినట్టు పైప్లో ఇరుక్కున్న స్టోన్కి డిజాల్వ్ అయ్యే టైం మనకి లేదు. ఓకే, 10 daysలో అది బయటికి మెడిసిన్స్తో అన్నా పోవాలి, మనమన్నా తీయాలి. కిడ్నీలో సైడ్కి ఇరుక్కోకుండా అబ్స్ట్రక్ట్ కాని పొజిషన్లో ఉండే వాటికి 2-3 months మనము 5 mm బిలో స్టోన్స్కి మెడిసిన్స్ ఇస్తాం. 50% మందికి డిజాల్వ్ అవుతాయి. సార్, చాలా మంది ఎక్కువ సార్లు గూగుల్లో సర్చ్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, కెన్ ఐ రిమూవ్ కిడ్నీ స్టోన్స్ మై సెల్ఫ్? ఓకే, సో దిస్ ఈజ్ ద వే, బట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అ ప్రొఫెషనల్. నేను చెప్పిన విషయాలు, పైప్లో ఇరుక్కుంది ప్లస్ కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అయింది బ్లడ్ టెస్ట్లో, లేదంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది బ్లడ్ టెస్ట్ ఆర్ ఫీవర్తో, లేదంటే సైజ్ 10 to 12 mm ఉంది, ఆడ్స్ ఆర్ వెరీ లెస్, మీరు వెయిట్ చేసి ఇంకా కిడ్నీకి ఎఫెక్ట్ అవ్వడం తప్పితే లేదు. ఈ రెడ్ ఫ్లాగ్స్ లేనప్పుడు మేము మెడిసిన్స్ ఇస్తాం. కరెక్ట్. సో దెన్ యూ ఆర్ టేకింగ్ మెడిసిన్ అండ్ యూ ఆర్ పాసింగ్ యువర్ సెల్ఫ్. సొంత తెలివితేటలు వాడకండి అంటారు. ఎగ్జాక్ట్లీ. అండర్ అవర్ సూపర్విజన్ ప్లీజ్ డూ ఇట్. సార్, ఇప్పుడు కంటెంట్స్ ఆఫ్ ద స్టోన్ తెలుసుకోవడానికి అసలు డాక్టర్ ఎగ్జామిన్ చేసేవి ఏంటి? సో ఎప్పుడైతే ఎవరైనా స్టోన్ పాస్ అయిందని పట్టుకొని వచ్చినా, లేదంటే మేము తీయాల్సి వచ్చినప్పుడు దాని పీస్ ఏమన్నా, కెమికల్ అనాలిసిస్ పంపిస్తాం. సో దాంట్లో నేను చెప్పిన 4 types కామన్గా ఉంటాయి, వాటిలో ఒకటి వస్తుంది. సో దాన్ని బట్టి మనము డైటరీ అడ్వైస్ ఇవ్వడం కానీ, ఓకే రిపీటెడ్గా స్టోన్స్ వస్తున్నాయి, లేదంటే చిన్నపిల్లల్లో స్టోన్స్ వస్తున్నాయంటే వాళ్ళకి యూరిన్ అనాలిసిస్ కంప్లీట్ చెకప్ ఉంటుంది, మెటబాలిక్ వర్కప్ అంటాం. సో వీళ్ళకి ఎందుకు ఈ స్టోన్ వస్తుంది, సో ఏమైనా లోపల కెమికల్ ఇష్యూస్ ఉన్నాయా, మెటబాలిక్ ఇష్యూస్ ఉన్నాయా అనేది ఎవాల్యుయేషన్ జరుగుతుంది. సో దానివల్ల స్పెసిఫిక్ ఇష్యూని మనం అడ్రస్ చేయొచ్చు. Alright. Do children get kidney stones? Exactly. So we treat a lot of kidney stones in children. సో ఇద్దరు పేరెంట్స్కి రిపీటెడ్ కిడ్నీ స్టోన్ ఫార్మర్స్ ఉన్నారు. ఓకే, సో పెళ్లి కాకముందు చూసుకోవడంలో అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఎత్తు, పొడుగు, బరువు, ఉద్యోగం, ఆస్తితో పాటు వెనక ఎన్ని రాళ్ళు వేసుకున్నారు కూడా కనుక్కోండి. ఓకే, సో వెనకెన్ని వేసుకున్నారు, ఒంట్లో వేసుకున్నారు. సో ఇద్దరికి ఫామ్ కిడ్నీ స్టోన్స్ ఉంటే హయ్యర్ ఛాన్స్ దట్ యువర్ చైల్డ్ మే గెట్ దట్ జీన్. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబ్సల్యూట్. ఓకే, సో వాళ్ళకి మనము చిన్నప్పటి నుంచే 40 years దాకా కాదు, 10 years నుంచే అల్ట్రాసౌండ్ చేస్తూ ఉండాలి. అల్ట్రాసౌండ్ ఎన్నిసార్లు చేసినా ఏం కాదు. సో అల్ట్రాసౌండ్ చేసుకొని కిడ్నీస్ బాగున్నాయా, స్టోన్స్ ఫామ్ అయినాయా అని ముందు నుంచే వాళ్ళకి వాటర్ బాగా తాగండి, ఈ ఫుడ్స్ కొద్దిగా చూసుకొని తినండి, హెల్దీ డైట్, ఒబేసిటీ రాకుండా చూసుకోండి. ఒబేసిటీ, ఊబకాయం కూడా కిడ్నీ స్టోన్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో ఇవి రాకుండా చూసుకోండి అని ప్రిపేర్ చేస్తే దే విల్ బీ నార్మల్. సో కానీ కొన్నిసార్లు పాపం కంజెనిటల్ ప్రాబ్లమ్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ చిన్నపిల్లలు వస్తే వాళ్ళకు కూడా సిమిలర్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఓకే, డిజల్వ్ చేస్తాము, లేదంటే వాళ్ళకి ఇంకా చిన్న స్కోప్స్ ఉన్నాయి, అవి పెట్టి కూడా మనము లేజర్తో తీయచ్చు వాటి. సో వన్ లాస్ట్ క్వశ్చన్ సార్ రిగార్డింగ్ ద సేమ్ కిడ్నీ స్టోన్స్ థింగ్ ఈజ్, పిల్లలకి కిడ్నీ స్టోన్స్ ఉన్నాయో లేవో ఎలా తెలుస్తుంది? హౌ టు ఐడెంటిఫై? ఐ డోంట్ సే అందరినీ తీసుకొచ్చి అల్ట్రాసౌండ్ చేయమని. ఓకే, మీ పిల్లలకి అన్ఎక్స్ప్లెయిన్డ్ పొట్టలో నొప్పి వస్తుంది, మెడిసిన్స్ మామూలుగా ఏం చేస్తాం, పొట్ట నొప్పి వస్తే మనం ట్రెడిషనల్ ఇంట్లో అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఏముంటే మనకి ఇస్తాం, వుడ్ వర్డ్స్ పట్టండి, వుడ్ వర్డ్స్. అవి కావట్లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేబీ నాట్ ఎవ్రీ చైల్డ్ దే విల్ డూ అల్ట్రాసౌండ్, ఒక సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తారు, ఏదో అరగలేదని ఏదైనా. రిపీటెడ్గా వస్తుంది పొట్ట నొప్పి, అలాంటప్పుడు ఖచ్చితంగా ఎవాల్యుయేషన్ అవసరం. ఓకే, సివియర్ పెయిన్ వచ్చింది, అడ్మిట్ చేయాల్సినంత పెయిన్ వచ్చింది, పెయిన్ అండ్ ఫీవర్ వచ్చింది, లేదంటే పెయిన్ అండ్ యూరిన్లో బ్లడ్ వస్తుంది, లేదంటే పెయిన్తో పాటు యూరిన్ సమ్ తేడాగా ఉంది, ఇలాంటప్పుడు అల్ట్రాసౌండ్ చేయాలి. అల్ట్రాసౌండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ టెస్ట్. దీంట్లో మనం కిడ్నీలో ఏమైనా ఇష్యూ ఉందో ఒక స్క్రీనింగ్ అయిపోతుంది. దాంట్లో డౌట్ వచ్చినప్పుడు అడిషనల్ టెస్టులు చేస్తాం.
సార్ ఫైనలీ దేర్ ఆర్ సమ్ మిత్స్, దేర్ ఆర్ సమ్ ఫ్యాక్ట్స్. యా ఇది మిత్తో ఫ్యాక్టో మీరే బ్రేక్ చేయాలి. Yeah. ఇఫ్ ఇట్స్ మిత్ ప్లీజ్ సే, ఐ విల్ సే ఇట్ ఇస్ అ మిత్ అండ్ క్రాక్ దిస్. ఫస్ట్ వన్, క్రాన్బెర్రీ జ్యూస్ తాగితే కిడ్నీ స్టోన్స్ పోతాయి. ఇట్స్ ఎ మిత్. ఓకే, సో క్రాన్బెర్రీ జ్యూస్ ఈజ్ వెరీ గుడ్ టు ప్రివెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్. ఓకే, ఎవరికైతే రిపీటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో అది ప్రివెంట్ చేయడానికి అదొక అనువైన సాధనం. కిడ్నీ స్టోన్ పోవడానికి క్రాన్బెర్రీ ఎటువంటి హెల్ప్ చేయదు. ఇట్స్ అ మిత్. ఎస్, మిల్క్ కాజెస్ కిడ్నీ స్టోన్స్ ఇన్ చిల్డ్రన్ స్పెషలీ. ఇట్స్ ఎ మిత్. మిల్క్లో కాల్షియం ఉంటుంది. కాల్షియం మనం తక్కువ తీసుకున్నా కూడా ఆక్సలేట్ ఎక్కువ అబ్జర్వ్ అయిపోయి మనకి కాల్షియం ఆక్సలేట్ స్టోన్ ఫామ్ అవుతుంది. సో మనం మిల్క్ అడిక్వేట్గా తీసుకోవడం, అడల్ట్స్లో 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ ఆర్ ఈక్వలెంట్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అది డైట్లో తీసుకునే ఆక్సలేట్ని కరెక్ట్గా మ్యాచ్ చేసేసి దాన్ని ఎక్కువ అబ్జర్వ్ చేయకుండా దాన్ని కరెక్ట్గా దాని మెటబాలిజం కంప్లీట్ చేస్తుంది. సో మిల్క్ డెఫిషియన్సీ కూడా కిడ్నీ స్టోన్కి ఒక రిస్క్ ఫ్యాక్టర్గా ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ వన్, మిత్ ఫ్యాక్టర్ మీరే చెప్పాలి. కిడ్నీ స్టోన్స్ వల్ల ఇట్ కాజెస్ పెయిన్ వెన్ యూ యూరినేట్. In some kidney stones, if stones are stuck near the urinary path, okay, so they won't say pain ఇక్కడ నాకు నడుముకుంది అని చెప్పరు, కింద పెయిన్ ఉందని వస్తారు. యూరిన్ పాసేజ్లో కానీ పొత్తి కడుపులో కానీ. జనరల్గా అందరు యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకుంటారు, కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఫస్ట్ క్లినికల్గా మనం యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నప్పుడు మెడిసిన్స్ ఇస్తాము. తగ్గట్లేదు అన్నప్పుడు అల్ట్రాసౌండ్ చేస్తే చాలామందికి పైప్లో కూడా స్టోన్స్ ఉంటాయి. సో ఐ కెనాట్ సే ఇట్స్ ఎ మిత్, ఇట్ మే బీ పాసిబుల్. Okay. Pain relief means the stone has passed. Dina? It's a big myth and I should thank you to raise this myth here. Most common scenario, నాకు సివియర్ పెయిన్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు, కిడ్నీ స్టోన్ ఉందని డయాగ్నోస్ చేశారు, మెడిసిన్స్ ఇచ్చారు, స్టోన్ పడేయడానికి మెడిసిన్స్ ఇచ్చారు, 10 డేస్లో రమ్మన్నారు. నాకు 2 డేస్లో పెయిన్ తగ్గిపోయింది. 10 డేస్కి నేను ఢిల్లీకి వెళ్ళాలి ఆర్ XYZ వెళ్ళాలి, లేదంటే పెయిన్ తగ్గిపోయింది ఇంకెందుకు వెళ్ళాలి, నేను పెయిన్ తగ్గిపోయింది కాబట్టి స్టోన్ పడిపోయింది అనుకుంటున్నాను. కానీ పెయిన్ తగ్గిపోవడం అంటే కిడ్నీ స్టోన్ని బయటికి పంపించడం ఆపేసింది, అంటే కిడ్నీలో యూరిన్ కూడా తయారు చేయడం ఆపేసుకుంది. సో ఫ్లష్ అవుట్ చేయకుండా ఆపేసింది, కిడ్నీ రెస్ట్లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఆ స్టోన్ అక్కడే సైలెంట్గా ఉంది. స్లోగా కిడ్నీ సైలెంట్గా డ్యామేజ్ జరుగుతుంది. 3 నెలల తర్వాత మళ్ళీ ఏదో పెయిన్ రావడమో ఫీవర్ రావడంతో వస్తారు, చూస్తే కిడ్నీ ఫంక్షన్ తగ్గింది. పోనీ అన్ఫార్చునేట్లీ 6 నెలల తర్వాత వస్తారు, అప్పుడు కూడా ఏదో మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ తీసుకొని వేసుకోవచ్చు వితౌట్ ప్రాపర్ ప్రొఫెషనల్ గైడెన్స్. 6 నెలల తర్వాత ఎప్పుడో వచ్చినప్పుడు కిడ్నీ మొత్తం ష్రింక్ అయిపోయింది, లేదంటే కిడ్నీలో పస్ ఫామ్ అయింది. సో ఎందుకు రాలేదు, 10 డేస్కి రమ్మన్నారంటే పెయిన్ తగ్గిపోయింది, స్టోన్ పోయింది అనుకున్నాం. సో ఈ మెసేజ్ ప్రతి ఒక్కళ్ళు కిడ్నీ స్టోన్ ఉండేవాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు స్టోన్ పోయిందా లేదా అనేది ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవడం అవసరం. స్టోన్ అన్లెస్ పడిపోయినా కూడా ఆ స్టోన్ పడిపోయిన స్టోన్ని కూడా తీసుకొచ్చి ఏ డాక్టర్ అయితే మీరు ట్రీట్ చేస్తున్నారో చూపిస్తే మొత్తం స్టోన్ పడిపోయిందా, పార్ట్ ఆఫ్ ఇట్ పడిపోయిందా కూడా మనం నిర్ధారించాలి. సో అవసరమైతే రిపీట్ అల్ట్రాసౌండ్ చేద్దాం, ఎక్స్రే చేద్దాం, సిటీ స్కాన్ కూడా చేద్దాం, బట్ ఉన్న స్టోన్ పడిపోవడం అవసరం. ఓన్లీ వాటర్ తాగడం వలన కిడ్నీ స్టోన్స్ రావు. 90% ఆఫ్ టైమ్స్ మీరు 2.5 లీటర్ యూరిన్ మరి 24 అవర్స్లో ప్రొడ్యూస్ చేస్తే 90% ఆఫ్ టైమ్ స్టోన్ రావు. సో దీన్ని మిత్ అని కేటగరైజ్ చేయలేము. బట్ ఒకవేళ నాకు ఒక జెనెటిక్ ప్రాబ్లం ఉంది, ఓకే, వాటర్ తాగినా కూడా కొందరికి స్టోన్స్ వస్తాయి, వాళ్ళు 5% మందే ఉంటారు. అప్పుడు వాటర్ తాగుతున్నా కూడా కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి అంటే కనుక వాళ్ళకి ఏదో కాల్షియం మెటబాలిజంలో కానీ యూరిక్ యాసిడ్ మెటబాలిజంలో కానీ ఇంకేదన్నా దాంట్లో ప్రాబ్లం ఉంది, దాన్ని మనం మెడిసిన్స్ ద్వారా కరెక్ట్ చేస్తేనే ఈ కిడ్నీ స్టోన్స్ ప్రివెంట్ అవుతాయి. సో జనరల్ పబ్లిక్కి ఏ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి 2.5 లీటర్ యూరిన్ పర్ డే కనుక వాళ్ళు పాస్ చేయగలిగితే 90% మందికి కిడ్నీ స్టోన్స్ రావు. అండ్ అందులో పూర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ ఈజ్ అ ప్రాబ్లం. వాటర్ అనేది ఇట్స్ ఏ మినరల్ లోడెడ్ సొల్యూషన్. ఓకే, సో ఆ మినరల్ ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి మనకి, సో మనకి ఖచ్చితంగా స్టోన్ కొన్ని ఏరియాస్లో చూస్తుంటాం. ఫ్లోరైడ్ వాటర్, నల్గొండ అక్కడ కిడ్నీస్ డ్యామేజ్ అవుతుంటాయి, స్టోన్ కాదు కానీ. సో ఇంకా కొన్ని ఏరియాస్లో ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ వస్తాయి.
మన దగ్గర రీసెర్చ్ ఫండింగ్ లేదంటే ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల స్పెసిఫిక్గా ఏ మినరల్తో ఏమొస్తుందని చెప్పలేము. కానీ సో క్వాలిటీ ఆఫ్ వాటర్ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. డేటా అయితే సైంటిఫిక్గా అవైలబుల్ లేదు, కానీ జనరల్గా మనము ఆర్ఓ వాటర్ వాడుతూ కొద్దిగా ఫిల్టర్ చేసుకుంటూ క్లీన్గా వాడుతూ పోర్టబుల్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ చేస్తున్నప్పుడు జనరల్ వాటర్ రావు. హార్డ్ వాటర్ అలాంటివి అవాయిడ్ చేయడం బెటర్. ప్రొలాంగ్ ఇమ్మొబిలిటీ వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ వస్తాయి. అవును, ఇట్స్ నాట్ ఎ మిత్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ప్రొలాంగ్డ్ బెడ్ రిడన్ పర్సన్ ఉన్నారు, ఓకే, సో వారికి యూరిన్ బ్లాడర్ ఫంక్షన్ సరిగ్గా ఉండకపోవచ్చు. సో వారిలో మేము 3 మంత్స్కో 6 మంత్స్కో అల్ట్రాసౌండ్ చేసుకొని కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయా బ్లాడర్ స్టోన్స్ వస్తున్నాయా అని చెక్ చేసుకోమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే ఈ బెడ్ ఉండే వాళ్ళకి యూరిన్లో కూడా బ్యాక్టీరియా ఉంటాయి, ఇన్ఫెక్షన్ వస్తుంటాయి. బ్యాక్టీరియాతో కూడా కిడ్నీ స్టోన్స్ రావచ్చు. సో అందుకొని సిమ్టమ్స్ లేకున్నా కూడా బెడ్ ఉండే వాళ్ళు ఇఫ్ పాసిబుల్ బెడ్ రిడన్ మెనీ రీజన్స్ ఉండొచ్చు, స్పైన్ ఇంజరీతో కూడా బెడ్ రిడన్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేసుకోవడం చాలా అవసరం. 6 మంత్స్ కన్నా ఒకసారి అల్ట్రాసౌండ్ చేసుకోవాలి. కూల్ డ్రింక్స్ కానీ సోడా కానీ ఇవి ఎక్కువ తాగడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ వస్తాయి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కూల్ డ్రింక్స్, సోడా కాదు, మన కార్బోనేటెడ్ బెవరేజెస్ మనకి లిస్ట్ చెప్పుకుంటే మన కోక్, థమ్స్అప్ వీటన్నిటిలో కూడా ఆక్సలేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ కార్బోనేటెడ్ బెవరేజెస్ దాహం తీర్చవు మనకి, ఇంకా మన బాడీని డీహైడ్రేట్ చేస్తాయి. మన బ్లడ్లో ఉండే సాల్ట్ కంటెంట్ వీటిలో ఇంకా ఎక్కువ అవుతుంది వాటర్ కంటెంట్ కంటే. మనకి టెంపరీగా మనకి సాటిస్ఫాక్షన్ ఉన్నా కూడా వాటర్ కంటెంట్. సో ఇప్పుడు మీరు కిడ్నీ స్టోన్ ఫ్లష్ అవుట్ చేయడానికి ప్యూర్ వాటర్, ప్లెయిన్ వాటర్ తాగడమే బెటర్. సో ఇవి తాగడం వల్ల టెంపరీగా దాహం తీరినా కూడా లోపల బాడీ ఇంకా డిహైడ్రేట్ అవుతుంది. ప్లస్ వీటిలో ఉండే ఆక్సిలేట్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ రిపీటెడ్గా వచ్చేవాళ్ళు ఎట్లయితే ఇంట్లో ఫ్రిడ్జ్లో ఒక పెట్ బాటిల్ పెట్టుకొని రెగ్యులర్గా అదే తాగడం, వాటర్ తాగడం చేయడం మాత్రం అస్సలు చేయకూడదు. అప్పుడప్పుడు ఏదైనా సోషల్ ఈవెంట్స్లో కొద్దిగా కూల్ డ్రింక్స్ తాగడం వద్దనైతే చెప్పం, కానీ బట్ అది కూడా దేంతోనూ కలపకుండా. ఓకే సార్, ఆలివ్ ఆయిల్ విత్ లెమన్ అది కన్సూమ్ చేయడం కూడా దట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్? ఎవిడెన్స్ లేదు. ఓకే, సో పీపుల్ హ్యావ్ ట్రైడ్ 100 థింగ్స్. సో ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేకుండా నేను ఖచ్చితంగా చెప్పలేను. రైట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, సోర్స్ ఆఫ్ పెయిన్ ఈజ్ ఆల్వేస్ లో బ్యాక్ కిడ్నీ స్టోన్స్లోనా? సో Is కిడ్నీ it a myth or a స్టోన్స్ fact? ఆల్వేస్ అనే వర్డ్ మిత్తే. Okay. It's mainly okay. So majority of people lower back on one side. ఓకే, సైడ్కి ఉండాలి. సెంటర్లో ఉంటే మళ్ళీ స్పైన్ పెయిన్ ఉంటుంది. సో వన్ సైడ్ ఏదర్ ఫ్రంట్ నుంచి బ్యాక్ రావడం మెజారిటీ ఆఫ్ కంప్లైంట్ వస్తుంది. అదే స్టోన్ ఒకవేళ కిందకి జారింది అనుకోండి ఇరటర్లోకి, సో అప్పుడు ఇంకొద్దిగా పెయిన్ కిందకి వస్తుంది. కొన్నిసార్లు అది మేల్ మన టెస్టిస్కి కూడా పెయిన్ వచ్చినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు యూరిన్ బ్లాడర్ దగ్గరకు వచ్చి ఇరుక్కుంది అనుకుంటే యూరిన్ ఫ్రీక్వెంట్గా వస్తుంది, యూరిన్ వెళ్ళినా రావట్లేదు, సెన్సేషన్ ఉంది కానీ రావట్లేదు, ఈ సిమ్టమ్ కూడా రావచ్చు. కొన్నిసార్లు పైపులో ఇరుక్కుంటే యూరిన్ సరిగ్గా రాదు. సో డిపెండింగ్ ఆన్ స్టోన్ పొజిషన్ సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి. కానీ మీరు చెప్పిన ఏదైతే లోవర్ బ్యాక్ అనేది 80% మందికి అక్కడే వస్తుంది పెయిన్. సో నాకైతే యూరాలజీ క్లాస్లో కూర్చొని ఫస్ట్ బెంచ్లో టీచర్ చెప్తుంటే వింటూ నోట్స్ రాసుకున్నట్టుంది. ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో ఈరోజు ద పాయింట్ ఈజ్ యూరాలజీ, కిడ్నీ స్టోన్స్, మిత్స్ అండ్ రోబోటిక్ సర్జరీ, టెక్నాలజీ, యూ కవర్డ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. నాకైతే ఏ డౌట్లో, ఐఎమ్ షూర్ మా వాళ్ళు కూడా ఏ డౌట్స్ ఉండవు. If we have anything, we will always come back to you. Definitely, always welcome. Thanks for the time. I hope you had fun. Thank you for having this opportunity. Thank you, sir. Yeah, nice meeting you also. నేను ఇప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా ఉంటానంటే లీటర్ నీళ్ళు అవుతాను. రైట్ సార్, థ్యాంక్ యూ.